సరే గా కోమటిరెడ్డి ఇంకారెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పోయిర్రు అన్నట్టునేమో కోమటిరెడ్డి ఇంకారెడ్డి, లేకపోతే గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర పోయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేస్తేనేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేదు గా వి హనుమంతరావో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే జగ్గారెడ్డో లేకపోతే ఎల్లురెడ్డో లేకపోతే మల్లారెడ్డో ఇంకో రెడ్డో, మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అందరు రెడ్డిలే ఉంటారు, అది వేరే విషయం మళ్ళా. సో వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితేనేమో వాళ్ళకి వస్తుంది పేరు. ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కదా అల్లు అర్జున్ ఇంటి మీదకి పైన దాడి చేసింది. సరే దాడి అనల్లా లేకపోతే ఇంకేమనల్లా ఏమొస్తుందా అండి? ఏమొస్తుంది? దౌర్జన్యంగా అంటే ల్యాండ్ ఆర్డర్ ఏందన్నట్టు ఒకరి ఇంటికి మీద పోయి మీరు అమాంతంగా దాడులు చేయడానికి, గోడలు దుంకి వాళ్ళ ప్రైవేట్ ప్లేస్లోకి పోవడానికి హక్కులు ఎవరు ఇచ్చారు? ఏందో ఇది. ఈ ఆఫీసులలోకి వచ్చి చూస్తారు, 20-30 మంది ఆఫీసులలోకి వస్తారు, 20-30 మంది ఇళ్ళ మీద పోయి దాడులు చేస్తారు. ఏం నడుస్తూ ఉంది రాష్ట్రంలో అన్నది ఒక పెద్ద క్వశ్చన్.